రంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే నా కో ఎమ్మెల్యే నాని గారికి, అలాగే సార్ చైర్మన్ అండ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ శ్రీరామ్కి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, అఫీషియల్స్ కి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ క్రీడాకారులు ఆడపిల్లలంతా చక్కగా ఎప్పుడెప్పుడు ప్రైజులు ఇస్తారా తీసుకుందామని రెడీగా ఉన్నారు. ఇచ్చేస్తాం. ఈరోజు ఆడగడ్డలో ఇండోర్ స్టేడియంని ఓపెన్ చేసేదానికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు ముందుగా గంగుల కుటుంబానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కారణంగా అయినా మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం కలిగింది, మీ ప్రేమను పొందే అవకాశం కలిగింది. సో మేము స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యేటప్పటికే బైరెడ్డి సార్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి చాలా రకాలుగా క్రీడాకారులకి అండగా ఉంటూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను వచ్చిన తర్వాత నాతో కూడా కలిసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాల్ని వెలికి తీసి వారికి సపోర్ట్ చేస్తూ మేము ముందుకు వెళ్ళడం మీరు అందరూ కూడా గమనించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు యువత కోసం చేసింది విద్యలో అలాగే క్రీడల్లో నా భూతో నా భవిష్యత్ అని గర్వంగా చెప్పగలను. అటు విద్య చూస్తే పేదవాడికి అమ్మ ఒడి నుంచి విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజ్ రియంబర్స్మెంట్, విదేశీ విద్య, ఇలా ఎక్కడా కూడా వాళ్ళకి అడ్డంకి లేకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తూ ఆ పిల్లలకి చక్కటి చదువులు అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా స్పోర్ట్స్ లో కూడా మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే క్రీడల్లో ఎదగాలనుకుంటారో వారందరూ కూడా వెతికి పట్టడానికే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు. 110 కోట్లతో ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 15,000 సచివాలయాల నుంచి ఇది స్టార్ట్ అయింది. ఈరోజు నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగుతున్నాయి, తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి. మీకు రాష్ట్ర స్థాయి వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో మీకు ప్రైజెస్, సర్టిఫికెట్స్, మెడల్స్ తో పాటు ప్రైజ్ మనీ కూడా దాదాపుగా 12 కోట్ల రూపాయల్ని ఈరోజు పెట్టడం అనేది మీరు గమనించాలి. ఎందుకు ఇదంటే మీకు ఒక హెల్తీ లైఫ్ ని అలవాటు చేయాలి. పిల్లలంతా ఫోన్లలో, ట్యాబుల్లో, ల్యాప్టాప్ల్లో జీవితాలు గడిపేస్తున్నారు. బాడీలో శక్తి ఉండదు, గంట సేపు పని చేస్తే ఆయాసం, మోకాలు నొప్పి. అందుకే పాత రోజుల్లో లాగా మీరు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసమైనా అందరూ సచివాలయ పరిధి నుంచి దీంట్లో స్పోర్ట్స్ పర్సనే కాకుండా ఈ క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, 17 ఏళ్లు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా కూడా ఆడి వారి యొక్క క్రీడల మీద ఉన్న ఆసక్తిని వాళ్ళు తీర్చుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ క్యాప్షన్ కూడా చాలా బాగుంటుంది, ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట, మీ భవిష్యత్తుకి బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసే వేట. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే మీరు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదగడానికి ఇది ఒక మంచి వేదికను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి మా బైరెడ్డి గారు సిద్ధార్థ్ చెప్పినట్టుగా రాబోయేది ఎలక్షన్ సీజన్, ఆల్రెడీ 2 months దగ్గరలో ఉన్నాం మనం. ఒక్కొక్కరిని నేను కోరుకునేది ఒకటే, గత ప్రభుత్వాన్ని, ఈ రోజున్న జగనన్న ప్రభుత్వాన్ని ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని మీకేం కావాలి అని అడిగి మీకు కావాల్సింది చేసి పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నాను. ఒక చిన్న పని కావాలంటే అఫీషియల్స్ చుట్టూ తిరగాలి, రాజకీయ నాయకులు ఇళ్ళ చుట్టూ తిరగాలి, చెప్పులు అడిగిపోతాయి, అంతేగాని మీ పని జరిగేది కాదు. కానీ ఈరోజు రైట్ రాయల్ గా వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సింది ఏంటి అని తెలుసుకొని, మీ ఇంట్లో ఎవరికి ఏ అర్హత ఉంది, ఏ వెల్ఫేర్ స్కీమ్ కి మీరు సూట్ అవుతారో తెలుసుకొని మీ ఇంటి దగ్గర అప్లోడ్ చేసి డైరెక్ట్ గా మీకే బెనిఫిట్స్ వచ్చేలాగా చేస్తున్నారు అంటే అది జగనన్న
మంచి మనసుకు నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది వేదికలు ఎక్కితే గాంధీ గారి లాగా మేమంతా పరిపాలిస్తాం, గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి మాట్లాడే వాళ్లే కానీ గాంధీజీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను గర్వంగా చెప్పగలను. ఈ రోజు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారు కాబట్టి ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయిపోతున్నాయి. ఏ ఊర్లోకైనా మేము గర్వంగా ధైర్యంగా మేము రాగలుగుతున్నాం. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి వారికి అన్ని వచ్చాయా లేదా ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారని కనుక్కొని ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కోరినా కూడా వెంటనే దాన్ని చేసిచ్చే విధంగా ముందుకు వెళ్ళడం అనేది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయడం లేదన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈరోజు నేను ఒకటే చెప్పగలను, ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్స్ మీ ఇంటికి వస్తున్నారు, సచివాలయ వ్యవస్థ మీ ఇంటికి వస్తుంది, ఎమ్మెల్యేలు మీ ఇంటికి వస్తున్నారు, మంత్రులు మీ ఇంటికి వస్తున్నారు. సో మీకు కావాల్సింది మీ ఇంటి దగ్గర అడిగి తెలుసుకొని చేసే ఈ యొక్క సిస్టమ్ కంటిన్యూ అవ్వాలన్నా, మీకు అందుతున్న సంక్షేమం అభివృద్ధి కంటిన్యూ అవ్వాలన్నా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.